వ్యక్తిగా నీ జీవితంలో వ్యతిరేకతలు గుండా, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు అవి నిన్ను నాశనము చేయడానికి కాదు, అవి నిన్ను ఆశీర్వదించడానికి అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. దేవునితో మంచి సంబంధం కలిగిన నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు వస్తే అవి నీ జీవితంలో మేలు చేయడానికి దేవుడు పంపించాడు అనే సంగతి తెలుసుకోవాలి. ఏమండి, ఎందుకు దేవుడు మన జీవితంలో వ్యతిరేకతలు గుండా మనల్ని నడిపిస్తాడు అనే దాని గురించి మనం తెలుసుకోవాలంటే, మన జీవితంలో దేవుడు వ్యతిరేకతలు గుండా నడిపించడానికి గల కారణం, వ్యతిరేకతలు అనేవి మనకు పరిపక్వతను దయచేస్తాయి. అందుకోసం అని చెప్పే ప్రతికూలత అనేది ఏం చేస్తుందంటే పరిపక్వత మనకి దయచేస్తుంది. అడ్వర్సిటీ కెన్ లీడ్ టు మెచ్యూరిటీ. ఎవరైతే కష్టాల గుండా వచ్చారో, ఎవరైతే ప్రతికూల పరిస్థితుల గుండా వచ్చారో వారు మంచి పరిపక్వత కలిగిన వారుగా ఉంటారు. ఎంత పరిపక్వత కలిగి ఉంటారంటే, ఒకప్పుడు యోసేపు రంగురంగులు అంగేసుకొని నాన్న కూచిలా ఉండేవాడు. ఎప్పుడు చూసినా అన్నయ్యలేమో మందల్ని మేపుతూ అడవుల్లో ఎండల్లో తిరుగుతూ ఉంటే, యోసేపు మాత్రం నాన్న దగ్గర రంగురంగులు అంగేసుకొని గెంతుకుంటా ఉండేవాడు. ఎప్పుడు చూసినా నాకు ఈ కళ వచ్చింది, నాకు ఈ దర్శనం వచ్చిందని అన్నయ్యలతో చెప్తూ ఉండేవాడు. అన్నయ్య, నాకు ఈ కళ వచ్చిందిరా, మీరందరూ నాకు వంగి నమస్కారం చేస్తారంట, నేను రాజునవుతానంట అని చెప్తూ ఉంటే మరి కోపం వచ్చేస్తూ ఉండేది. వీడు ఒక్క పని చేయకుండా నాన్న దగ్గర ఉన్నాడు, వీడు మనల్ని ఏలుతాడా అని చెప్పి అంటూ ఉండేవారు. కానీ ఒక రోజున నాన్న కూర్చిగా ఉన్న యోసేపు జీవితంలో కష్టాలు వచ్చాయి. సొంత అన్నలే పగబట్టి ఏం చేశారంటే, అన్నయ్య బాగున్నారని పలకరించడానికి వెళ్తే యోసేపు యొక్క అంగీ లాగేసి యోసేపు అనే ఆ చిన్న తమ్ముడిని గోతులో తోసేసి వారు భోజనానికి కూర్చున్నారు. అన్నయ్య పైకి లాగండ్రా అంటే, ఏంట్రా చెప్పావు, నీకేం కలిచాడు దేవుడు, ఏంటి నువ్వు మమ్మల్ని వెళ్తావా, మరి నువ్వేంట్రా గోతులో ఉన్నావు, మేమేంట్రా బయట ఉన్నావు, నువ్వేంట్రా మమ్మల్ని హెల్ప్ అంటున్నావు అని చెప్పి వారు ఎన్ని మాటలన్నా అలాగే ఎదురు చూశాడు. చివరికి యోసేపు పరిస్థితి ఏమైందో తెలుసా? చంపేద్దాం అనుకున్న అన్నలు కాస్త మనసు మార్చుకొని ఆ గోతులోంచి తీసి ఏమండి ఐగుప్తుకు వెళ్తున్న ఇష్మాయేలీకి అమ్మేశారు. దూరంగా నాన్నకు, సమాజానికి, భాష రాని దేశానికి యోసేపును అమ్మేశారు. యోసేపు గురించి నాన్న అడుగుతాడేమో అని చెప్పి అంగినేమో ఒక గొర్రె రక్తంలో దాన్ని కలిపేసి తీసుకెళ్ళి, నాన్న దుష్టమృగం ఏదో నీ కుమారుని తినేసినట్టుంది అని చెప్పి తండ్రికి వ్యాధిని కలుగు చేశారు. ఇప్పుడు యోసేపు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడు తెలుసా? వ్యతిరేక పరిస్థితులు గుండా వెళ్తున్నాడు. అన్నలేమో గోతులు తోసేశారు, అమ్మేశారు. చివరికి రంగురంగులు అంగేసుకున్న యోసేపు ఇప్పుడు ఒక ఇంట్లో పనివాడి కింద చేరి ఇంట్లో పనులు చేసుకుంటా ఉన్నాడు. ఎంత వ్యతిరేకతలు గుండా వెళ్తున్నాడో ఒకసారి ఆలోచించండి. అన్నలు అమ్మేసినప్పుడు మనుషుల యొక్క మనస్తత్వం అతనికి అర్థమైంది. ఆ వ్యతిరేకతలో సొంత వారు కూడా ఇలా ఉంటారా అనే సంగతి అర్థమైంది. అమ్మేసిన తర్వాత ఒక ఇంట్లో పనివాడిగా చేర్చినప్పుడు ఒక పనివాడిగా స్వేచ్ఛ లేకుండా ఎలా ఉంటుందో అక్కడ అతనికి అర్థమైంది. అక్కడ పని చేసుకుంటూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న అమ్మగారు యోసేపు అందంగా ఉన్నాడని యోసేపు మీద కన్ను వేసి నాతో సైనించమని, పాపం చేయమని ప్రేరేపిస్తే, మేడం నేను ఎటువంటి పాపం చేయలేను మేడం, నేను దేవుని బిడను మేడం అని చెప్పంటే ఆమె ప్రేరేపిస్తూ ఉంటే అంగి వదిలేసి అక్కడి నుంచి పారిపోతే ఆమె తప్పుడు ప్రచారం చేసింది. ఈ యోసేపు అనేవాడు మంచివాడు కాదు, నువ్వు ఇక్కడ మన ఇంట్లో పనివాడిగా పెట్టావు, అతడు నన్నే పాడు చేయబోయాడని భర్తకి తప్పుడు వార్తలు చెప్పడంతో ఆ యొక్క భర్తకి కోపం వచ్చి రాజ ఖైదీలను ఉంచే భయంకరమైన జైల్లో, చెరసాల్లో యోసేపుని తీసుకెళ్లి పడేశారు. అతనికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? అతని జీవితంలో అతను వెళ్తున్న పరిస్థితులు ఏంటి? దేవుడు అన్నాడు, యోసేపు ఒక రోజున నువ్వు సింహాసనం మీద కూర్చుంటా ఉన్నాడు. కానీ ఇప్పుడు యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడా? లేదు, జైల్లో, చెరసాల్లో ఒక మూలన కూర్చున్నాడు. అతనేమో సొంత అన్నలే గోతులు తోసేశారు, అన్నలే అమ్మేశారు. ఒక ఇంట్లో నమ్మకంగా పని చేస్తున్న అక్కడ కూడా నిందలు వేసి చివరికి ఇతడు మంచోడు కాదని చెరసాల్లో వేశారు. రాజ ఖైదీలు ఉంచే చెరసాల్లో అతను ఉంచేశారు. ఇన్ని వ్యతిరేకతల్లో యోసేపు 2 సంవత్సరాలు చెరసాల్లో అలాగనే ఉండిపోయాడు. అందరికీ బెయిల్ ఇస్తున్నారు, అందరూ బంధువులు నాయన బాగున్నామని పలకరించడానికి వస్తున్నారు. కానీ 2 సంవత్సరాల్లో ఈ యవనస్తులైన యోసేపును పలకరించడానికి ఒక్కడు కూడా రాలేదు. ఏమిరా బాగున్నావా అని అడిగేవాడు ఒక్కడు కూడా యోసేపుకి లేడు. 2 సంవత్సరాలు చెరసాలు ఓసులు పట్టుకొని అలాగే ఎదురు చూస్తా ఉన్నాడు. ఇన్ని వ్యతిరేకతలు గుండా వెళ్ళిన యోసేపుకు సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? రైట్ టైంలో రాజుగారికి కల వచ్చేలా చేశాడు. యోసేపుకు పిలుపు వచ్చేలా చేశాడు. యోసేపు వచ్చి రాజుగారికి అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఒకప్పుడు నాన్న కూచిగా ఉన్న యోసేపుకు ఇప్పుడు ఎంత పరిపక్వత వచ్చేసిందంటే, ఫరో అనే ఐగుప్తు రాజుకే సూచనలు, సలహాలు ఇచ్చేంత పరిపక్వత వచ్చింది. ఆ దేశంలోనే చివరికి ఏమయ్యాడో తెలుసా? ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో, ఎక్కడైతే వ్యతిరేకతలు అనుభవించాడో అదే దేశంలో యోసేపు ఆ ఈజిప్ట్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం.
ఎందుకు యోసేపును ఈ వ్యతిరేకతలు గుండా నడిపించాడు అంటే, యోసేపు రాబో దినాల్లో ఒక దేశానికి ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఎంత జ్ఞానం కావాలి? ఆ జ్ఞానం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే వ్యతిరేకతలో నుంచే వచ్చింది. కష్టాల్లో నుంచే ఒక వ్యక్తి అటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు. ఫరో రాజుకి సూచనలు సలహాలు ఇవ్వగలిగే అంత జ్ఞానము యోసేపుకి అక్కడ వచ్చింది. అందుకే నీ జీవితంలో నువ్వు వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి తెలుసా? రాబో దినాల్లో ఇవి నాకు మెచ్యూరిటీని ఇస్తాయి. అందుకే కష్టాల్లో నుంచి వచ్చేవాడిని ఎవ్వడు మోసం చేయలేడండి. వ్యతిరేకతలో నుంచి, కష్టాల్లో నుంచి, కన్నీళ్ళ నుంచి వచ్చేవాడికి గొప్ప జ్ఞానం ఉంటుంది. మీకు తెలుసా, గొప్ప గొప్ప సేవా పరిచర్యలన్నీ కూడా వ్యతిరేకతల్లో నుంచే పుట్టుకొచ్చాయనే సంగతి మీరు తెలుసుకోవాలి. ఈ రోజున ఉన్నతమైన పరిచయం చేస్తుంటే చాలా మంది దైవజనులు అనుకుంటా ఉంటారు వాళ్ళకేంటి అని చెప్పి. కానీ వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? కష్టాలు, కన్నీళ్ళ నుంచే వచ్చారు. కొంతమంది అడుగుతూ ఉంటారు, అన్న మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు కదా, మీరు చాలా పెద్ద రాయల్ ఫ్యామిలీ కదా, మీ చుట్టూ చాలా మంది మనుషులు ఉంటారు కదా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది తప్పుడుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ స్థితికి రావడానికి ముందు, ఈ రోజు వైజాగ్ లో ఒక 8,000 మంది ప్రతి ఆదివారం మిరాకిల్ సెంటర్ రావడానికి ముందు అరుగుల మీద పడుకునే అవమానాలు ఉన్నాయి. మంచి బట్టలు వేసుకునే స్థితి నాకు లేని పరిస్థితి. అందరూ అవమానించి వ్యతిరేకమైన పరిస్థితులు గుండా నేను వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు మంచి బట్టలు ఉండేవి కాదు. ఎవరో ఒక గ్లాస్కో సిల్క్ షర్ట్ ఇస్తే అది కుట్టించుకొని నేను స్కూల్కి వెళ్ళాను. ఆ గ్లాస్కో సిల్క్ షర్ట్ వేసుకుంటే లోపల బనియన్ వేసుకోవాలి. కానీ నాకు అది లేక నేను స్కూల్కి అలాగే వెళ్ళాను. ఎందుకో తెలుసా? మేము యేసయ్యని అంగీకరించామని మా నాన్నగారు మమ్మల్ని వదిలేసి మాకు ఫీజులు కట్టేవారు కాదు, బట్టలు కొనేవారు కాదు, ఎప్పుడు బయట తరిమేసేవారో తెలియదు. ఎవరో అరుగు మీద పడుకుంటూ ఉండేవారు, ఎవరో భోజనం పెడితే తినాల్సిన పరిస్థితి వచ్చేది. చాలా మంది అనేవారు, మీకు ఏం పోయే కాలంలో యేసు ప్రభువుని నమ్ముకొని తిండి లేకుండా అరుగుల మీద పడుకోవడం ఏంట్రా, యేసయ్యని వదిలేంట్రా, మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటాడు అనేవారు. అయినప్పటికీ కూడా వ్యతిరేకతలు అలాగే నించుంటే, ఎవరో ఇచ్చిన ఒక ట్రాన్స్ప్లాంట్ క్లాత్ కుట్టించుకొని స్కూల్కి వెళ్తే మా టీచర్ నన్ను నిలబెట్టి, అమ్మాయిల ముందు వీడు చూడండి లోపల బనియన్ లేకుండా షర్ట్ వేసుకొని వచ్చేసాడు అని అంటే, అందరూ అమ్మాయిలు అంతే. నా గుండె పగిలిపోయింది. అయ్యా నాకుంటే నేను వేసుకోనా, నాకుంటే నేను కూడా బట్టలు వేసుకోనా, దీన్ని కూడా అవమానపరచాలని చెప్పి అందరూ క్యారేజీలు తెచ్చుకొని స్కూల్లో మంచిగా తింటూ ఉంటే, నా క్యారేజ్లో గంజన్నం ఉండేది కాబట్టి వాళ్ళందరూ మంచి భోజనాలని వాళ్ళందరికీ దూరంగా ఒక పిల్లల పక్కన నేను ఒక్కడినే కూర్చొని గంజన్నం తిని ఏడ్చే రోజులు ఎన్నో నాకున్నాయి. అటువంటి అవమానాలు, వ్యతిరేకతల్లో నుంచి నన్ను తీసుకొని వచ్చి ఏ విశాఖపట్నంలో అవమానం కలిగిందో, ఎక్కడైతే అరుగుల మీద నేను పడుకున్నానో అదే విశాఖపట్నంలో ఫస్ట్ ఎయిర్ కండిషన్ చర్చ్ పెట్టడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. 146 దేశాలకు రీచ్ అయ్యే కృపను దేవుడు నాకు ఈ రోజున అనుగ్రహించాడు. ప్రపంచమంతా తిరిగే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున నేను వేసుకునే బట్టలే కాదు, నేను అనేక వేల మందికి పంచిపెట్టే స్థితిలో నన్ను దేవుడు తీసుకొని వచ్చాడు. ఇంత పెద్ద సంఘాన్ని, ఇంత పరీక్షని కొనసాగించడానికి ముందుగా నన్ను దేవుడు ఎటు నుంచి తీసుకొని వెళ్ళాడు తెలుసా? వ్యతిరేకతల గుండా దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, నువ్వు యేసయ్యని అంగీకరించిన తర్వాత నువ్వు వ్యతిరేకతల గుండా వెళ్తా ఉంటే, దేవునికి ప్రేమ లేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావా? గుర్తుంచుకో, ప్రతి వ్యతిరేకత నీకు పరిపక్వతనివ్వడానికే, నీకు మెచ్యూరిటీని ఇవ్వడానికే. నువ్వెంత కష్టపడుతున్నావో అంత మంచి స్థితిలో నువ్వు ఉండబోతా ఉన్నావు. హల్లెలూయా. సో అందుకోసమని ప్రతికూలతలు అనేవి యేసుని అంగీకరించిన నీ జీవితంలో ఎందుకు వస్తాయంటే, అవి నీకు పరిపక్వతను ఇవ్వడం కొరకు అనే సంగతి తెలియజేసుకోవాలి. అండ్ నెంబర్ 2, రెండోదిగా దేవుని అంగీకరించిన బిడ్డకు ఎందుకు వ్యతిరేకతలు గుండా వెళ్తారు అని చెప్పంటే, పశ్చాత్తాపము కలగడం కొరకు అనే సంగతిని మనం తెలుసుకోవాలి. బైబిల్లో మనం అనేకమైన సందర్భాల్ని మనం చూడగలుగుతాం. ఎందుకు ప్రతికూలత అంటే, ప్రతికూలత పశ్చాత్తాపం కలుగు చేస్తుంది. అడ్వర్సిటీ కెన్ ఫోర్స్ రిపెంటెన్స్. ఒకప్పుడు ఒక నాన్నకి 2 కుమారులు ఉన్నారు. ఆ నాన్న బాగా సంపాదిస్తా ఉన్నాడు. అనేక మంది పనివారు ఆ ఇంట్లో ఉన్నారు. ఏ లోటు లేదు. కానీ అందులో కుమారుడు ఒకడు, వాడికి చెడు సహవాసం అలవాటు అయిపోయి ఆ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారంటే, ఒరే మీ నాన్న దగ్గర ఉంటే అది చేయకు ఇది చేయకు అంటాడురా, నీ వాటా మీ నాన్నని అడిగారా, మనం దూర దేశం వెళ్ళి బిజినెస్లు చేసేద్దాం రా అని తప్పుడు ఆలోచనలు ఇవ్వడంతో ఆ వ్యక్తి వచ్చి నాన్నతో అన్నాడు, నాన్న నా వాటా నాకు ఇచ్చే, నేను దూర దేశానికి వెళ్ళిపోతాను, నేను బిజినెస్ చేసుకుంటానంటే ఆ తండ్రి అన్నాడు, అరే అందరం బాగున్నాం కదా, నీకేం లోటు ఉంది నాన్న, ఇక్కడే చేసుకోరా. అన్నయ్య నువ్వు ఇంత సమృద్ధి, మన చుట్టూ ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు అని అంటే, నాన్న నేను నీతో ఉండను, నా ఆస్తి నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోవాలని కాల్ చేస్తే, తండ్రి వేదనతో వాడి వాటా వాడికి ఇచ్చేస్తే, ఆ వాటా తీసుకుని దూర దేశానికి స్నేహితులతో వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు.
తప్పుడు వ్యాపారం చేశాడు, తప్పుడు పనులు చేశాడు, వ్యభిచారం, అపవిత్రత, నీచమైన పనులు చేశాడు. నాన్నకి దగ్గరగా ఉంటే నాన్న అడుగుతాడు కదా, అందుకే దూరంగా వెళ్ళి ఇటువంటి పనులు చేసి ఆస్తి మొత్తం మండబెట్టేశాడు. ఆస్తి అంతా పోయింది. ఫ్రెండ్స్ బాగా కూర్చొని తిని తిని ఆస్తి అంతా అయిపోగానే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఒరే మరి ఇక్కడ ఏం వ్యాపారం లేదు, మా నాన్న పిలుస్తున్నాడు రా, నేను వెళ్ళిపోతానంటే, మీకోసం కదా వచ్చానంటే, మేము అలాగే అనుకున్నాం, ఏం చేస్తాం అనుకుంటూ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. అదే సమయంలో ఆ దేశంలో కరువు వచ్చింది, తినటానికి కూడా లేని పరిస్థితి. ఒక్కసారి వ్యతిరేక పరిస్థితులు ఈ కుమారుడికి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో నా ఆస్తి అంతా పోయింది, స్నేహితులు అందరూ వదిలేశారు, చివరికి గడ్డం పెరిగిపోయింది, గీక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, గుడ్డలు సిరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని అలా వీధులప్పుడు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడైనా వాంటెడ్, కావాలను అని బోర్డు ఉంటుందేమో అని తిరుగుతూ ఉంటే ఒక దగ్గర ఉంది, ఉద్యోగం నాకు కావాలను, వాంటెడ్ అని ఉంది. అమ్మో ఇక్కడ నేను పని చేసుకుందాం అని అక్కడికి వెళ్తే అక్కడ ఏమనుందంటే, పందులు మేపుటకు వ్యక్తి కావాలను అని బోర్డు ఉంది. పందులు మేపాలా, నేనేంటి, నా స్థాయి ఏంటి, నాకు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకుంటూ అక్కడికి వెళ్ళి చివరికి పందులు మేపే స్థితికి వెళ్ళి, బాబు తింటే ఆ పొట్టే తిను అనే పరిస్థితి వచ్చింది. అప్పుడు అతనికి గుర్తొచ్చింది, ఏమని తెలుసా, మా నాన్న ఇంట్లో ఉండేటప్పుడు మా నాయన ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు. వారు కూడా 3 పూట్ల కడుపు నిండా తింటున్నారు, రంగురంగుల అంగి వేసుకొని మంచి బట్టలు వేసుకొని సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు మా నాన్నకి దూరం అయిపోయింది కనుకనే ఈ రోజు నా పరిస్థితి ఇలా అయిపోయింది. పందులు మేపే పరిస్థితి వచ్చింది, దిక్కులేని పరిస్థితికి వచ్చిందని పశ్చాత్తాపం కలిగి చివరికి ఏమనుకున్నాడు తెలుసా, నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను, కానీ నేను మా నాన్న అని పిలవను. ఆయన ఏమంటాను తెలుసా, నాన్న నిన్ను నాన్న అని పిలిచే అర్హత కూడా నాకు లేదు నాన్న, కానీ నేను ఆకలితో ఉండలేకపోతున్నాను నాన్న. నీ ఇంట్లో అనేక మంది పని వాళ్ళు ఉన్నారు కదా నాన్న, ఆ పని వాళ్ళు నన్ను కూడా ఒక పనివాడిగా పెట్టుకుంటే 3 పూట్ల తింటాను నాన్న అని అడుగుదామని పశ్చాత్తాపంతో ఆ కుమారుడు తిరిగి వచ్చాడు. దూరం చూసిన నాన్న మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తనకి మరలా పూర్వ వైభవాన్ని కలగజేయించాడు. ఈ కుమారుడికి ఎప్పుడు పశ్చాత్తాపం వచ్చిందో తెలుసా, జేబులు ఖాళీ అయిపోయినాక, స్నేహితులు వదిలేసినాక, తినటానికి లేని పరిస్థితి వచ్చినాక, వ్యతిరేకతలు గుండా వెళ్తే అప్పుడు పశ్చాత్తాపం వచ్చి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అలాగే నువ్వు యేసయ్యని అంగీకరించుకోవడం, దేవునికి నువ్వు దూరంగా వెళ్తూ ఉంటే, పాపానికి దగ్గరగా వెళ్తా ఉంటే, అప్పుడు దేవుని జీవితంలో ప్రతికూల పరిస్థితులను అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా, నువ్వు తిరిగి ఆయన దగ్గరికి రావాలని. హల్లెలూయా. సో కనుక ఎందుకు క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రతికూలతలు వస్తాయి అని చెప్పంటే, నెంబర్ 1 ప్రతికూలత పరిపక్వతనిస్తుంది, అండ్ నెంబర్ 2 ప్రతికూలత పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తుంది, అండ్ నెంబర్ 3 ప్రతికూలత అనేక మందికి మనలను ఆశీర్వాదకరమైనదిగా చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా దేవుడిని జీవితంలో వ్యతిరేకతను అనుమతిస్తూ ఉన్నప్పుడు అది మంచికే అనే సంగతి తెలుసుకోవాలి. అందుకే యోసేపు ఏమన్నాడు తెలుసా, అన్నలతో, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ అది అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లు దేవుడు దాన్ని ఉద్దేశించాడు. నాకు వచ్చిన వ్యతిరేకతలు, కష్టాలు, కన్నీళ్లు, ఒంటరితనం, చెరసాల, అవమానాలు, నిందలు, బాధలు ఎందుకో తెలుసా, మేలుకే అన్నాడు యోసేపు. నీ జీవితంలో కూడా ప్రతికూలతలు గుండా వెళ్తున్నప్పుడు ఊరేసుకొని చచ్చిపోదాము, ఆత్మహత్య చేసుకుందాము, నా జీవితానికి ఇంకా ఏమీ లేదు అని అనిపించేలా సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. కానీ ఒక ప్రియమైన బిడ్డగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వ్యతిరేకతలు నీకు మేలు చేయడానికి అనే సంగతి తెలుసుకోవాలి. వ్యతిరేకతలు వద్దు అనుకునే ఏ ఒక్కడు కూడా జీవితంలో విజయాన్ని చూడలేడు. ఒక రోజు ఒక ఆయన ఒక గట్టు మీద కూర్చొని ఇలా చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే అక్కడ ఒక కకూన్ ఉంది. కకూన్ అంటే తెలుసు కదా, గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారక మునుపు అది ఒక గట్టిగా ట్యూబ్ లాగా ఉండే చిన్న టాబ్లెట్ లాగా ఉండే పొడవైన కకూన్ లాంటిది ఉంటుంది. అందులో కొంతకాలం ఉండినాక అది సీతాకోక చిలుకలా మారుతుంది అన్నమాట. అప్పుడు అదే బలవంతంగా కష్టపడి హోల్డ్ చేసుకొని కన్నం పెట్టుకొని అందులో నుంచి బయటకు రావాలి, గొంగలి పురుగు సీతాకోక చిలుకలా మారడం కోసం. అయితే ఆ వ్యక్తి అది చూస్తుంటే అది కదులుతుంది. అయితే ఇందులో నుంచి గొంగలి పురుగు సీతాకోక చిలుకల ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. ఎలాంటి రంగులతో వస్తుందో చూద్దామని వ్యక్తి అలా చూస్తా ఉన్నాడు. చూస్తుంటే ముందు చిన్న రంధ్రం పడి అందులో నుంచి దాని మూతి కొంచెం ఇలా కనిపిస్తాం. ఈ వ్యక్తి అనుకున్నాడు కన్నం పడింది, ఇంక ఇందులో నుంచి వచ్చేస్తుంది సీతాకోక చిలుక, ఎగురుతుంది అనుకుంటే చాలా కష్టపడుతుంది అందులోంచి రావడం కోసం, ఎంతో శ్రమ పడుతూ ఉంది, వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉంది. ఎదుర్కొని కదలలేకపోతూ ఉంటే ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే, అయ్యో పాపం, ఇందులో నుండి ఈ సీతాకోక చిలుక రాలేకపోతుంది, గొంగలి పురుగు సీతాకోక చిలుకలా అయిపోయింది కానీ రాలేకపోతుంది, చాలా శ్రమ పడుతుంది, దానికి నేను హెల్ప్ చేద్దాం అని చెప్పి గట్టిగా ఉండేటువంటి దాని పై భాగాన్ని ఒక బ్లేడ్తో జాగ్రత్తగా ఇలా కట్ చేశాడు. కట్ చేసి ఇలా ఓపెన్ చేశాడు.
ఇంకేముంది, సీతాకోకచిలుక బయటకు వచ్చేస్తుందని ఇలా ఓపెన్ చేస్తే అందులో నుంచి ముడుచుకుపోయిన రెక్కలతో ఉబ్బిపోయిన శరీరంతో సీతాకోకచిలుక పాక్కుంటా బయటకు వచ్చిందనమాట. జిగురుతో బయటికి వచ్చింది. ఈ వ్యక్తి అనుకున్నాడు ఇప్పుడు ఇది ఎగిరిపోతుంది అని అనుకున్నాడు. ఎగరకుండా అది పాక్కుంటూ బయటకు వస్తే ఒక పక్షి వచ్చి కచ్చక్కలను పొడిచి దాన్ని తినేసి ఎగిరిపోయింది. ఈ వ్యక్తి చాలా బాధపడ్డాడు. అయ్యో, ఈ సీతాకోకచిలుకకు ఈ గొంగళి పురుగుకి నేను విడుదలిచ్చాను, ఎగురుతాది అనుకుంటే ఇది చచ్చిపోయింది ఏంటి అని బాధపడ్డాడు. ఎందుకో తెలుసా, ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకల రంగుల రెక్కలతో విశాలమైన ఆకాశంలో ఎగిరే ఆ అందమైన జీవితాన్ని అనుభవించడానికి దేవుడు దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. అది కష్టపడి అందులో నుంచి బయటికి రావాలి. ఎందుకోసమో తెలుసా, ఆ ఉబ్బిపోయిన శరీరంతో ఉన్న ఆ రెక్కలు విచ్చుకోవాలి అంటే ఆ శరీరంలో ఉన్న ద్రవాలన్నీ కూడా రెక్కల్లోకి వెళ్ళాలి. అలా ఎప్పుడు వెళ్తుందంటే అది కక్కుల నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అని ప్రయత్నిస్తూ ఉంటే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ ద్రవాలన్నీ కూడా రెక్కల్లోనికి ఉన్నటువంటి ఆ భాగాల గుండా వెళ్ళి అవి ఇలా 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 ఓపెన్ అవుతాయి అన్నమాట. అలా ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో ఆ ప్రెషర్ నుంచి అది బయటకు వచ్చినప్పుడు బాడీ సన్నంగా అయి రెక్కలు విచ్చుకొని అది విశాలమైన ఆకాశంలో ఎగిరి అందమైన జీవితాన్ని ఆస్వాదిస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా రంగుల జీవితాన్ని నువ్వు రుచి చూడడానికి ముందు శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే నీ జీవితంలో కూడా అందమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతావు. అందుకని ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా, ప్రతికూల పరిస్థితులు నీకు నష్టాన్ని కలిగించడం కోసం కాదు. ఒక ప్రియమైన దేవుని బిడ్డగా నీ జీవితంలో వ్యతిరేకతలు వస్తున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నన్ను నెక్స్ట్ లెవెల్లోనికి తీసుకువెళ్ళబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఇంకొక స్థానంలోనికి తీసుకువెళ్ళబోతున్నాడు అనే సంగతి తెలుసుకోవాలి. అయితే ఈ రోజున మీకు ఒక 2 విషయాలు మీతో చెప్తాను. ఈ 2 విషయాల తర్వాత నేను ముగించేస్తాను. ఈ 2 విషయాలు ఏంటంటే మనం వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు ఏం చేయాలనే 2 విషయాలు అబ్రహాము జీవితంలో నుంచి ఈ రోజున మనం తెలుసుకుందాం. ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనము గుర్తుంచుకోవాల్సిన 2 విషయాలు. ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు సాతాను నీతో ఏమని మాట్లాడతాడంటే దేవుడు కూడా నిన్ను వదిలేశాడు, దేవుడు కూడా నీ ప్రార్థన ఆలకించట్లా, దేవుడు కూడా నిన్ను పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతూ ఉంటాడు. అవి నువ్వు గుర్తు చేసుకోకూడదు. ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నువ్వేం గుర్తుంచుకోవాలంటే 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఇది ఎక్కడి నుంచి మనం నేర్చుకుంటున్నాం తెలుసా, అబ్రహాము జీవితంలో నుంచి మనం నేర్చుకోబోతా ఉన్నాం. నెంబర్ 1, నువ్వు ఎప్పుడైనా వ్యతిరేకతలు గుండా కష్టాలు గుండా వెళ్తూ ఉంటే నువ్వేం గుర్తుంచుకోవాలంటే నా దేవుడు సర్వశక్తి గలవాడు అని గుర్తుంచుకోవాలి. We should remember that our God is almighty. మొట్టమొదటి ఏం గుర్తుంచుకోవాలి తెలుసా, నా దేవుడు సర్వశక్తిమంతుడు. చెప్తామండి, అలా చెప్పకూడదు, సర్వశక్తిమంతుడు గురించి చెప్తున్నాం. బిగ్గరగా చెప్తామా, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఇంకొకసారి చెప్తామా, 1 2 3 గో. దేవుడు సర్వశక్తిమంతుడు. వ్యతిరేకతలు గుండా వెళ్తున్న ప్రతిసారి నువ్వు నిజంగా గెలవాలి అనుకుంటే నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు. అబ్రహాంతో దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా, ఒకసారి బైబిల్లో చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము. చాలు. ఇక్కడ ఏమనుందో తెలుసా, అబ్రహాముకి 99 సంవత్సరాల వయసు అప్పుడంట దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడను అని అన్నాడు. ఎప్పుడు? అబ్రహాంకి 99 సంవత్సరాల వయసు అప్పుడంట. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహామును మొట్టమొదటిసారి పిలిచినప్పుడు అబ్రహాం వయసు ఎంతో తెలుసా, 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి 75 సంవత్సరాల వయసు అప్పుడు అతనికి అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అన్ని వైపులా విస్తరిస్తావు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీకు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత గొప్ప సంతానాన్ని ఇవ్వబోతున్నాను అని అబ్రహాంకు దేవుడు 75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానం ఇచ్చి ఎంతకాలం అయిందంటే 99 సంవత్సరాల వయసు ఇప్పుడు వచ్చింది. అంటే 24 సంవత్సరాలు అయిపోయింది అనమాట. 24 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అబ్రహాముకు బిడ్డ లేడు, వృద్ధుడైపోయాడు. తన భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలైపోయింది. మెనోపాస్ టైం కూడా దాటేసింది. ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. శారమ్మకి అప్పుడే పళ్ళు ఊడిపోతా ఉంటే పళ్ళు సెట్ క్లీన్ చేసుకునే పరిస్థితుల్లో ఉంది. అటువంటి వృద్ధాప్యంలో ఉండేటప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఇప్పుడు బిడ్డలు పుట్టరు. లోకానుసారంగా చూస్తే, వైద్యపరంగా చూస్తే
99 సంవత్సరాల వృద్ధుడికి, ఏమండి వృద్ధురాలైన భార్యకి, బహుకాలం గడిచిన బామ్మకి, తాతకి ఎక్కడ పిల్లలు పుడతారు? అది భయంకరమైన వ్యతిరేకత. మనుషులందరూ అడుగుతూ ఉంటారు, అబ్రహామా, నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడలేదేంటి? ఈ వయసులో నీకు ఇంకా బిడ్డలు పుడతారా? నీ చేతుల మీదుగా పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టావు, ఆ పిల్లలకి పెళ్ళి అయిపోయింది, ఆ పిల్లలకు కూడా పిల్లలు పుట్టారు, కానీ నీకు కూడా పుట్టలేదు అబ్రహామా అనే వ్యతిరేకతలు గుండా వెళ్తున్నాడు. అబ్రహాంకి అప్పటి వరకు ఏమని తెలుసా? ఎలోహిం దేవుడు అని తెలుసు. ఎలోహిం అంటే బలమైన దేవుడు అని అబ్రహాముకు తెలుసు. ఆయన ఎలోహిం పలుకగా ఈ యొక్క సృష్టి ఏర్పడింది అని అబ్రహాముకు తెలుసు. కానీ ఇప్పుడు 99 వయసు వచ్చినప్పుడు, అతడు వ్యతిరేకతలు గుండా, ప్రతికూలతలు గుండా వెళ్తున్నప్పుడు, అప్పుడు దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడు తెలుసా? అబ్రహామా, నేను ఎలోహిం దేవుడిని మాత్రమే కాదు, నేను ఎల్ షదాయ్ దేవుడను, నేను సర్వశక్తి గలవాడను అని అబ్రహాముకి దేవుడు 99 సంవత్సరాల వయసు అప్పుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అతని జీవితంలో నిరాశలు పలకరిస్తా ఉన్నాయి, వ్యతిరేకతలు కృంగతీస్తా ఉన్నాయి. ఈ వృద్ధులమైపోయిన, ముసలోళ్ళమైపోయినా మాకు పిల్లలు పుడతారా? ఇప్పుడు కూడా ఇది సాధ్యమేనా అని అనుకుంటున్న సమయంలో అబ్రహాంకు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పి ఇక్కడ దేవుడు అబ్రహాముకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనం వ్యతిరేకతల గుండా వెళ్తున్నప్పుడు, మనం దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనకి ఏమి మన మనస్సులోనికి వస్తుంది అన్నది మన జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు. అందుకని నువ్వు వ్యతిరేకతల గుండా వెళ్తున్నప్పుడు నీ దేవుడు నీకు ఎలా జ్ఞాపకం వస్తున్నాడు? నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆల్ మైటీ గాడ్. సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎల్ షదాయ్ అని చెప్పి అనేదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి షద్ అంటుంది కదా, ఇంకోటి బ్రెస్ట్ అని చెప్పి అంటారు, అంటే పాలిచ్చే తల్లి రొమ్ము అని అర్థం. రెండోదిగా మనం చూస్తే మౌంటైన్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఎల్ షదాయ్ అంటే ఏంటంటే పాలిచ్చు తల్లి రొమ్ము గల సర్వశక్తిమంతుడు అని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, పాలిచ్చే అమ్మకు బిడ్డ మీద ఎటువంటి మమకారం ఉంటుందో అటువంటి మమకారంతో పాటు సర్వశక్తి గల మన దేవుడు అని ఇక్కడ అర్థం చెప్తుంది. అందుకని వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు అబ్రహాంకు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, అబ్రహామా, మనుషులు చెప్పే మాటలు పట్టించుకోవద్దు, ఈ ముసలితనంలో కూడా నాకు దేవుడు బిడ్డల్ని ఇవ్వగలడా అని మనుషులు నీతో మాట్లాడుతుంటే నేను నీతో ఏం చెప్తున్నాను తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నా జీవితంలో ఈ పరిస్థితి ఇప్పుడు కూడా మారగలదా నువ్వు అనుకుంటే, ఈ రోజున కూడా దేవుడు నీతో ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ రోజు కూడా దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు. ఇంకా జరగదు అనే పరిస్థితి అయినప్పటికీ కూడా, కుళ్ళిపోయిన లాజరును 3వ దినం తర్వాత 4వ రోజున లేపగలిగిన సర్వశక్తి గల దేవుడు ఆయన. అందుకని ఈ రోజున నువ్వు వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నా దేవుడు సర్వశక్తిమంతుడు, దేన్నన్నా చేయగలిగే దేవుడు అని గుర్తుంచుకోవాలి. సాతాను నీతో ఏమంటుందో తెలుసా? నీ పని అయిపోయింది, నువ్వు ఇంకేమీ చేయలేవు అని అంటాడు. కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది తెలుసా? నా దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడేమో, నేను సేవకు వచ్చినప్పుడు 17 సంవత్సరాల వయసు అప్పుడు నేను సంపూర్తి సేవకు వచ్చాను. వచ్చినప్పుడు నాకు 17 సంవత్సరాల వయసు, ఇప్పుడు నాకు 48 సంవత్సరాలు. సో నేను 17 ఏళ్లకు నేను సేవకు వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రపంచం అంతా వాడుకుంటాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ అప్పటికి మన దగ్గర ఏమీ ఉండేది కాదు. అటువంటి సమయంలో ఒక చిన్న చర్చ్ ఉండేది. ఆ చర్చిలో మొట్టమొదట 17 మందితో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఒక చోట చిన్న చర్చ్ పెట్టాను, ఒక సందులాగా ఉండేది. అందులో 70 మంది సభ్యులు ఉండేవారు. 2004 ఆ ప్రాంతంలో, 2004, 2005 ఆ సంవత్సరంలో నా సంఘంలో ఎంతమంది ఉండేవారంటే 70 మంది మా చర్చ్కి వచ్చేవారు. అటువంటి సమయంలో నేనేమనుకున్నానంటే, దేవుడు నన్ను ప్రపంచం అంతా వాడుకుంటామన్నాడు కదా, మరి నన్ను దేవుడు ప్రపంచం అంతా వాడుకుంటానన్నప్పుడు ప్రపంచానికి నేను తెలియాలి కదా, దానికి తగ్గట్టుగా నేను ప్రణాళికలు వేయాలి. నేను విశాఖపట్నంలో మీటింగ్స్ పెట్టాలి, నేను టీవీ ఛానల్స్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని. అప్పుడే క్రిస్టియన్ ఛానల్స్ కూడా స్టార్ట్ అయినాయి, శుభవార్త, ఆరాధన, ఇటువంటి ఛానల్స్ అన్ని స్టార్ట్ అయ్యి అప్పుడే దైవజనులు అందరూ కూడా అందరూ వాక్యం చెప్తా ఉన్నారు. అటువంటి సమయంలో నేను కూడా టీవీలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అని అనుకొని నేను స్లాట్ తీసుకుందామని చెప్పి చెన్నై వెళ్ళి అక్కడ స్లాట్ కోసం వెళ్తే ఆ టీవీ ఛానల్ వాళ్ళు నాకు మంచి స్లాట్ ఇవ్వడానికి కూడా నాకు ఇష్టపడలేదు. ఎప్పుడు చూసినా వాళ్ళు ఏమంటున్నారంటే, మధ్యాహ్నం 12 గంటలకు ఉంది, మధ్యాహ్నం 2 గంటలకు ఉంది అంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి 2 గంటలకి ఎవరైనా టీవీ ప్రోగ్రామ్ చూస్తారా? తినేసి పడుకుంటారు, లేకపోతే పనిలో ఉంటారు. అది కాదండి, కొంచెం 7:30 అలా ఉందా? నో బ్రదర్, 7:30 అయితే వేరే వాళ్ళు ఉన్నారు, మీకు కుదరదండి, అది చాలా ప్రైమ్ టైం అని అన్నాడు.
అయ్యా అప్పుడు కూడా ఎంత రేట్ అన్నా నేను పే చేస్తానయ్యా అని చెప్పంటే ఆ టైంలో మీకేమో కొన్ని 8 నో, 9 నో, 10 నో, మరలా ఎప్పుడుందండి రాత్రి 11:30కు ఉందన్నాడు. 11:30కి ఎవడు మళ్ళా చూస్తాడు? అయ్యా నాకు మంచి ఛానల్ ఇవ్వండి, మంచి టైం ఇవ్వండి అని చెప్పంటే చివరికి మధ్యాహ్నం 3:30కి ఇచ్చాడు. ఇచ్చిన ఛానల్ ఆయన ఏమన్నాడంటే ఐ డోంట్ లైక్ యూ అని అన్నాడు. నువ్వు నాకు నచ్చలేదు అన్నాడు. ఎందుకు అంటే నేను మంచి టైం అడిగినందుకు ఆయన నచ్చలేదు. ఎందుకంటే నేను 70 మందితో ఉన్న ఒక చిన్న సంఘ కాపర్ని కనుక నాకెవరు తెలియదు కనుక నేను ఆయనకి నచ్చలేదు అనుకున్నాడు. నీకు నచ్చకపోతే నాకేంటి, నేను డబ్బులు ఇస్తా ఉన్నాను అనుకుంటా ఇంటికి వచ్చేసాను. సో మొత్తానికి 3:30కి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతా ఉంది. నా సంఘంలో ఎంతమంది ఉన్నారంటే 70 మంది ఉన్నారు. అటువంటి సమయంలో టీవీలో ప్రోగ్రామ్ చేయాలి అని అంటే చాలా కష్టం. ఆయన విశ్వాసంతో అడుగులు వేస్తూ నేను ఒక యాడ్ తయారు చేస్తున్నాను. శ్రేష్ఠ వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు అనమాట. సో వాళ్ళందరూ శ్రేష్ఠకి అప్పుడు మేబీ 3 సంవత్సరాలు ఎంతో ఉంటుంది, 3-4 సంవత్సరాలు. వాళ్ళందరితో కలిపి చిన్న చర్చిలో చిన్న యాడ్ తయారు చేస్తున్నాను. అదేంటో తెలుసా? నిజమైన ఆనందం, విడుదల, స్వస్థత, దీవెన కావాలంటే చూడండి, యేసులో ఆనందం, యేసులో ఆనందం ఇది శాశ్వతమైనది అని యాడ్ చేస్తూ ఉంటే ఒక అన్న వచ్చాడు పక్కకి. శామ్ ఏంటి నీ చర్చ్ ఏంటి, నువ్వేంటి, చిన్న చర్చ్ నీకుంది, నువ్వేమో ఈ పిల్లలతో నిజమైన ఆనందం, విడుదల, స్వస్థత, దీవెన కావాలంటే చూడండి యేసులో ఆనందం అని అన్నావు. నీ ప్రోగ్రామ్ ఎవడన్నా చూడకపోతే, నీకు మిగతా ప్రోగ్రామ్స్ కి డబ్బులు కట్టడానికి డబ్బులు లేకపోతే నీ సంగతి ఏంటి? నీది ఒక చిన్న సంఘం, 70 మంది చర్చ్, నువ్వు ఎలా చేయగలవు అనంటే అమ్మా అని ఒక్కసారి నిరాశ వచ్చేసి. ఎందుకంటే అప్పటికి నేను ఒక ప్రోగ్రామ్ చేయాలంటే నేను ప్రతికూలతల్లో ఉన్నాను. నేను టీవీ ప్రోగ్రామ్ చేసే అంత గొప్ప వ్యక్తిని కాదు అనే స్థితిలో ఉన్నాను. అదే సమయంలో ఈ పెద్దన్న వచ్చి అంటున్నాడు, నీ ప్రోగ్రామ్ ఫ్లాప్ అయితే, నీ ప్రోగ్రామ్ ఎవరు చూడకపోతే నీ పరిస్థితి ఏంటి అని చెప్పంటే ఒకసారి బిగ్ పిక్చర్ వచ్చేసింది. ఎందుకంటే అప్పటికే టీవీలో వచ్చే కొంతమంది ఏమని చెప్తున్నారంటే, ప్రియులారా ఈ వారమునకి మనము వాక్యం చెప్పుటకు మనకి ధనం ఉన్నది, వచ్చే వారమునకు మనకి దానము లేదు, వచ్చే వారము ప్రభు ద్వారములు తెరిచిన ఎడ్ల నేను టీవీలో కనిపించేదను, లేని ఎడ్ల పైన పరలోకంలో కలుసుకుందాం అంటే, ఓరే బాబు ఎవరు డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోతావా అని అనుకునేవాడిని. నాకు అలా అడగడం అంటే భయము, సిగ్గు అనమాట. ఇవన్నీ ఒకేసారి వచ్చేసినాయి. అన్నీ ఇలా చెప్తా ఉన్నాడు. టీవీ ప్రోగ్రామ్కి ఏమో 13,000 దాకా పే చేయాలి, నా సంఘం ఏమో చిన్న సంఘం, వ్యతిరేకతలో ఉన్నాను, చేయగలను అనుకున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాకేం మాట్లాడో తెలుసా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీ దేవుడు సర్వశక్తిమంతుడు అని దేవుడు. ఒకసారి ఎలా అన్నాను అని పిలిపేసుకుని ఏమన్నాను తెలుసా? లేదన్నా, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడన్నా, నా సోర్స్ నా చిన్న చర్చ్ కాదన్నా, నా సోర్స్ నా సర్వశక్తిమంతుడన్నా, నాకు మాట ఇచ్చిన దేవుడు సర్వశక్తి గల దేవుడన్నా అని చెప్పి నేను ఏం జ్ఞాపకం చేసుకున్నాను తెలుసా? నా దేవుడు సర్వశక్తిమంతుడు. నా బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోవచ్చు, నాకు పెద్ద సంఘం లేకపోవచ్చు, నాకు అన్ని నెగిటివ్ గానే ఉండొచ్చు, కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడిని జ్ఞాపకం చేసుకొని టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. యేసులో ఆనందం స్టార్ట్ అయింది. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు, పరిగెత్తడం మొదలు పెట్టింది. దాంతో మొత్తం అన్ని ఛానల్స్ లో మనం మొదలు పెట్టేశాం. ఈటీవీ, జీ టీవీ, సెక్యులర్ ఛానల్స్, అన్ని ఛానల్స్ లో కూడా కంటిన్యూస్ గా మన ప్రోగ్రామ్. అక్కడ నుంచి మిగతా ఛానల్స్ ఫోన్ చేస్తూ ఉండేవారు, బ్రదర్ మీరు ప్రైమ్ టైంలో రావాలి, రాత్రి 9కి కావాలా, 9:30కి కావాలా, 10 గంటలకు కావాలా అని ప్రతి మాటలు మొదలు పెట్టేవారు. ఆ తర్వాత నుంచి ఎలా మారిపోయిందంటే మొత్తం అన్ని ఛానల్స్ వాళ్ళు రేటింగ్స్ ఏం చెప్పారు తెలుసా? సార్ టోటల్ మన క్రిస్టియన్ ఛానల్స్ అండ్ సెక్యులర్ ఛానల్స్ లో యేసులో ఆనందం అనే మీ ప్రోగ్రామ్ టాప్ 3 ప్రోగ్రామ్స్ తో పోటీ పడి పరిగెడుతుంది సార్, టాప్ రేటింగ్స్ లో ఉంది సార్ అని చెప్పడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి డబ్బులు కూడా వద్దండి, మీ ప్రోగ్రామ్ మాకు ఇస్తే చాలు అని చెప్పి పర్మిషన్ తీసుకొని మిగతా ఛానల్స్ వాళ్ళు ప్రతిరోజు కూడా టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టారు. దేవుడు అన్ని విషయాలు దీవించడం మొదలు పెట్టాడు. సర్వశక్తి గల దేవుడు ద్వారాలు తెరవడం మొదలు పెట్టాడు. ఈ రోజున వైజాగ్ లో 8,000 మంది ప్రతి ఆదివారం వచ్చి ఆరాధన చేస్తారు. 146 దేశాలకి ఈ విధంగా మీడియం ద్వారా వెళ్ళడానికి కృపనిచ్చాడు. 22 కంట్రీస్ కి వెళ్ళి ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇంత గొప్ప స్థితిలో రేజు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నా దేవుడు సర్వశక్తిమంతుడు. అది నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడే నాకు దేవుడు ఆకాశ నక్షత్రాల వలె ఆత్మీయ సంతానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాంకి 99 ఏళ్ళప్పుడు ఏమన్నాడు తెలుసా? ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా
నేను సర్వశక్తి గల దేవుడని. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఏదన్నా చేయగలిగే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారా? మీ చేతి చూపించండి. నమ్ముతున్నారా ఈ రోజు మీ పరిస్థితిని దేవుడు మార్చగలదని? దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడబోతున్నాయని నమ్ముతున్నారా? ఈ రోజు నీకున్న వ్యతిరేకతను నువ్వు చూడొద్దు. ఆ వ్యతిరేకతలో నుంచి నిన్ను దేవుడు ఎంత గొప్ప చేయబోతున్నాడో ఆ దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని పనులు ప్రారంభించండి. హల్లెలూయా. నేను చేయలేను, అవును నువ్వు చేయలేవు, కానీ నీకు బలం ఇచ్చే దేవుణ్ణి బట్టి నువ్వు సమస్తము కూడా చేయగలవు. అందుకనే ఇక్కడ దేవుడు అబ్రహాముతో ప్రతికూల పరిస్థితులు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, కృంగిపోతున్నావా? నిరాశపడుతున్నావా? ఇంక జరుగుదాం అనుకుంటున్నావా? అలా అనుకోకయ్యా, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పి దేవుడు అన్నాడు. రెండవదిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన రెండవ ముఖ్యమైన విషయము ఏంటి అని చెప్పి అంటే, మనం గుర్తుంచుకోవాల్సింది నిర్ణయ కాలములు ఉండును అని మనం గుర్తుంచుకోవాలి. రిమెంబర్ దట్ దేర్ విల్ బి అన్ అపాయింటెడ్ టైం. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి ఒకసారి బైబిల్లో ఆదికాండం 18వ అధ్యాయం 14 వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 14 వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. చూసారా, అబ్రహాంతో దేవుడు ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్రహామా అబ్రహామా అని దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఒకసారి దేవుడు ఏమన్నాడంటే సర్వశక్తి గల దేవుడును అని అన్నాడు. అన్న దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలంలో నీ భార్య నీకు కుమారుని కంటదయా అన్నాడు. ఏమన్నాడు తెలుసా అబ్రహాంతో? నిర్ణయ కాలములో అని అన్నాడు. గుర్తుంచుకోండి, ఎప్పుడు రెండవదిగా నిర్ణయ కాలాలు అనేవి ఉంటాయి మన జీవితంలో. అందుకని అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు, ఓకే అబ్రహమా అందుబాటున్నావా, అయితే నీ భార్య ఇప్పుడే కన్సీవ్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు బిడ్డ పుట్టేస్తాడు అని దేవుడు అనాలి కదా. అలా అంటలా, నిర్ణయ కాలంలో నీ భార్య నీకు కుమారుని కంటుంది అని అన్నాడు. అంత వృద్ధాప్యంలో సైతం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిర్ణయ కాలంలో నీకు కుమార్తె నీకు కుమారుడు పుడతాడు అని అంటున్నాడు. కనుక మన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు కానీ, దేవుడు మనకి ఇచ్చిన కళలు, దర్శనాలు ఏవైనా ఎప్పుడు నెరవేర్చబడతాయో తెలుసా? నిర్ణయ కాలములో నెరవేర్చబడతాయి. నీ జీవితంలో దేవుడు ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం అనేది ఉంచాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి దానికి సమయము కలదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో దేని కాలమందు అది చక్కగా నుండినట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు అన్నది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమందో తెలుసా? తగ్గిన కాలమందు పంట కోతుమని, ఇన్ డ్యూ సీజన్ యు విల్ రీప్. బైబిల్ అంతా మనకు చెప్తుంది ఏంటో తెలుసా? రైట్ టైం అనేది ఒకటి ఉంది బిడ్డ, నిర్ణయ కాలము అనేది ఒకటి ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకోసమనే మన జీవితంలో ఎప్పుడు తొందరపడకూడదు. దేవుడు నిర్ణయించిన కాలము వరకు మనం ఎదురు చూడడం మనం నేర్చుకోవాలి. అందుకే అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడను అంటూ నిర్ణయ కాలంలో నీకు బిడ్డనిస్తాను అని అన్నాడు. మనం చాలాసార్లు తొందరపడిపోతూ ఉంటాం. ఎప్పుడు తొందరపడితే మనం తప్పులో కాలేస్తాం. అందుకోసం అని చెప్పి ఎప్పుడు తొందరపడకూడదు. దేవుడు నిర్ణయించిన కాలం వరకు మనం ఎదురు చూడటం అనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీకు ఒక నిర్ణయ కాలం ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ కడుపులో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడే నీ కొరకు దేవుడు అలారం సెట్ చేస్తాడు. అలారంలో నీకు ఎప్పుడు ఉద్యోగం ఇవ్వాలి, ఎప్పుడు వివాహం కావాలి, ఎప్పుడు బిడ్డలు కలగాలి, ఎక్కడ నువ్వు స్థిరపడాలి, ఎప్పుడు నీకు గృహం ఇవ్వాలి, ఎప్పుడు తిరిగి నువ్వు ఆయన ఇంటికి వెళ్ళాలో కూడా అన్నింటికి దేవుడు అలారం సెట్ చేస్తాడు. దాన్ని ఎవడు మార్చలేడు, దాన్ని ఎవడు ఆర్పలేడు. నీ టైం వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా? ప్రతి దానికి దేవుడు అలారం సెట్ చేస్తాడు. ఫ్లైట్కి వెళ్ళాలంటే, ట్రైన్కి వెళ్ళాలంటే, మనం ఉదయాన్నే లేవాలనుకుంటే ఎలా అయితే అలారం పెట్టుకుంటామో, అలాగే నీ జీవితంలో నువ్వు బ్రతికిన కాలం అంతా నీ లాస్ట్ డే వరకు దేవుడు అలారం సెట్ చేశాడు. నువ్వు ఎప్పుడు దీవించబడాలో, ఎప్పుడు నీకు బిడ్డలు ఇవ్వాలో, ఎప్పుడు నిన్ను బంధకాల నుంచి విడిపించాలో, ఎప్పుడు నిన్ను స్వస్థపరచాలో దేవుడు అలారం సెట్ చేశాడు. రైట్ టైంలో అది మోగుతుంది. ఆశీర్వాదం నీ ఇంటి తలుపు తడుతుంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. సో అందుకోసమని ఎప్పుడు మనం తొందరపడకూడదు. సాతాను ఏం చేస్తాడంటే ఈ పక్కోడిని అందరినీ చూపిస్తూ ఉంటాడు అనమాట. నువ్వేంటి దేవుడు దేవుడు అంటున్నావు, నీకు ఇంకా జరగలే, వాళ్ళకి మొన్ననే చదువుకున్నాడు అప్పుడే ఉద్యోగం వచ్చింది, నిన్నే పెళ్ళయింది అప్పుడే కన్సీవ్ అయింది, నీకు 5 సంవత్సరాలైనా బిడ్డలు పుట్టలే, నీకు ఇంకా ఉద్యోగం రాలే, నువ్వు ఇంకా స్థిరపడలే అని సాతాను మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు గుర్తుంచుకోవాల్సింది తెలుసా? సాతానా, నా దేవుడు నా కొరకు నిర్ణయ కాలం అనేది ఉంచాడు అని తెలుసుకో. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, రైట్ టైంలో నీకు నేను బిడ్డనిస్తాను. అంతే కదా, దేవుడిచ్చిన కాలంలో మనం తీసుకుంటే
అది చక్కగా ఉంటుంది. అందుకే ప్రసంగి గ్రంథం మనం చూసుకున్నట్లయితే 3:11 దేని కాలముందు అది చక్కగా నుండినట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు అనుంది. అందుకనే ఈ నిర్ణయ కాలమును హీబ్రూలో ఏమంటారంటే మోవాడిం అని అంటారు. మోవాడిం అంటే ఏంటో తెలుసా? గాడ్స్ అపాయింటెడ్ టైమ్స్ అని అర్థం. అంటే నిర్ణయ కాలములు. బైబిల్లో 223 సార్లు నిర్ణయ కాలములు, పండుగ కాలములు అని రాయబడి. నీ జీవితంలో పండుగ చేయడానికి దేవుడు కాలాన్ని నిర్ణయించాడు. ఆ దేవుని సమయం వరకు నువ్వు ఎదురు చూస్తే నీ జీవితంలో శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇస్తాడు. నీకు తొందర కలుగుతుంది కదా అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడు. దేవుడు నిర్ణయ కాలంలోనే ఇస్తాడు కదా. చాలా మందికి తొందర ఎక్కువ అన్నమాట. అంత దేవుడు నిర్ణయించిన కాలం వరకు ఆగకుండా జీవితాన్ని సొంతంగా చేతిలోకి తీసుకున్నప్పుడు వారి జీవితాల్లో నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు ఇది మ్యాంగో సీజన్ కదా, మామిడి పళ్ళు సీజన్. అన్ని చోట్ల పూత వస్తా ఉంది. ఇప్పుడిప్పుడే పూత వస్తా ఉంది కదా. పూత వస్తా ఉంటే రోడ్డు మీద కొంతమంది మామిడి పళ్ళు అమ్మేస్తున్నారు ఆల్రెడీ. ఈడెక్కడ పండించేశాడు బాబు అని అనుకుంటా ఉన్నాం. అప్పుడే మామిడి పళ్ళు వాడికి ఎలా వచ్చేసినాయి, ఎలా వాడు ఆల్రెడీ పండించి అమ్మేస్తున్నాడు అని చెప్పంటే కొంతమందికి తొందర ఎక్కువ అనమాట. అందరికంటే నేనే ముందు మామిడి పండు తినేయాలి అనుకునే వాళ్ళ కోసం కొంతమంది ఏం చేస్తారంటే బలవంతంగా మగ్గించి పండించి ఆ మామిడి పళ్ళు అమ్మితే ఎక్కువ రేటు కోసుకొని వెళ్ళి కొనుక్కొని తిని కోసుకుంటే ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి, వగరుగా ఉంటాయి, టేస్ట్ ఉండదు. అలాగే దాంట్లో అనేకమైన మందులు కలపడంతో క్యాన్సర్ కూడా వస్తుందని ప్రూవ్ అయిపోయింది. ఎందుకోసం అంటే అవి బలవంతంగా మగ్గించిన మామిడి పళ్ళు. సొంతంగా నేను అర్జెంటుగా తినేయాలి వండలేను అనుకునేవాడు పండించుకునే మామిడి పళ్ళు అవి. వాటిలో రుచి ఉండదు, ఆరోగ్యం ఉండదు, నష్టము అదేవిధంగా రోగము మాత్రమే ఉంటుంది. కానీ చెట్టుకు మాత్రమే సహజ సిద్ధంగా రైట్ టైంలో చెట్టుకు పండింది అనుకోండి మామిడి పండు, అది ఎలా ఉంటుంది? ఎంత రుచిగా ఉంటుంది. దానికోసం ఎంతమంది ఎంత ఎక్కువ ఖర్చు పెడతారు కదా. ఎంతమంది దాన్ని విఐపీకి పంపిస్తారు, దానికి ఎక్కువ డబ్బులు ఇస్తారు. అది తింటే ఆరోగ్యం ఉంటుంది, రుచి ఉంటుంది. ఎందుకో తెలుసా? అది నిర్ణయ కాలంలో పండింది కనుక దానికి రుచి, విలువ ఎక్కువ. బలవంతంగా పండించిన మామిడి పండులాగానే కొంతమంది దేవుని సమయం కొరకు ఎదురు చూడకుండా తొందరపడి తీసుకున్నప్పుడు ఆ మామిడి పండులాగానే వారి జీవితం కూడా మధురంగా ఉండదు, వారి జీవితం ఆరోగ్యవంతంగా ఉండదు. అందుకని ఎప్పుడు కూడా తొందరపడకూడదు. దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఆశీర్వదించడానికి కూడా దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో కొంతమంది ఏమంటారు తెలుసా? ప్రతి కుక్కకి టైం వస్తుంది అని చెప్పి అంటారు. కానీ అలా అనడం కాదు, నాకు కూడా టైం వస్తుంది అని చెప్పాలి. చెప్తావా? నాకు కూడా ఆశీర్వదించే టైం రాబోతుంది. నీ ఆశీర్వాదాన్ని ఎవడు అడ్డగించలేడు. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిర్ణయ కాలంలో అనేవి ఉన్నాయి. నిజంగా నిర్ణయ కాలంలో ఇచ్చాడు దేవుడు శారకి బిడ్డను. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే ఏమనుంది?